నరేంద్ర మోదీ అమరావతి టూర్ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నేడు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి ఆహ్వానితులపై ముఖ్య నేతలు అధికారులతో భేటీ అవ్వబోతున్నారు. అలాగే కూటమి పార్టీ నేతలతోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. మోదీ పర్యటన ఏర్పాట్లను సమీక్షించనున్న సీఎం చంద్రబాబు ఆహ్వానితుల జాబితాను కూడా ఖరారు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనని చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే 5 లక్షల మంది ప్రజానీకాన్ని అక్కడ ఆ రోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజు కూడా దీనిపై రివ్యూ నిర్వహిస్తున్నారు. రాత్రే ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, భద్రతా ఏర్పాట్ల గురించి కూడా చర్చించారు. అదేవిధంగా చూసుకుంటే మరి కాసేపట్లో ఏదైతే 2:30కి అమరావతి రాజధాని రైతాంగాన్ని కూడా ఆయన ఆ చర్చలకు ఆహ్వానించారు. వారితో కూడా మాట్లాడి ఏదైతే ప్రధానికి ఘన స్వాగతం ఏ విధంగా పలకాలని వారి సలహాలు సూచనలు కూడా తీసుకోబోతున్నారు. ఈ విధంగా ప్రధాని పర్యటనకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా వర్కౌట్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేరళ నుంచి ఆయన మధ్యాహ్నం 3:25కి సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి ఏదైతే సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా అనుకున్న రోడ్ షోను మాత్రం ప్రస్తుతానికి రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కారులో నుంచే ప్రధాని అభివాదం చేస్తారు ప్రజానీకానికి. అదేవిధంగా సభాస్థలికి చూసుకుంటే కనుక గంట పాటు అక్కడ గంట బావు పాటు ఆయన ప్రధాని అక్కడ ఉండే అవకాశం ఉంది. ఆయన 45 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. అమరావతికి సంబంధించిన వీడియోను కూడా ఒకటి ప్రజెంట్ చేయబోతున్నారు ప్రధాని. దాన్ని కూడా తిలకిస్తారు. ఇప్పటికే మంత్రులంతా కూడా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ప్రధాని పర్యటన సక్సెస్ చేయడానికి. మంత్రి నారాయణ అహర్నిశలు కూడా అక్కడే అమరావతి ఏదైతే ఆ సభా ప్రాంగణంలో ఆయన తిరుగుతూ ఉన్నారు. మంత్రులందరూ కూడా బాధ్యతలు అప్పగించారు. జిల్లాల వారీగా జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఎక్కువ మంది నేతలందరితో కూడా చంద్రబాబు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన నేతలందరినీ కూడా ఈ ఏదైతే ప్రధాని సభకి ఆహ్వానించాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించాలా లేదా అనేది ఒక కీలక నిర్ణయం అయితే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. దానిలో తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా కూటమి నేతలందరూ కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ కూడా భారీ ఎత్తున జన సమీకరణతో రావాల్సిందిగా కోరుతున్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా నేతలకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఇన్ఛార్జి ఏదైతే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా కొంతమంది మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. వారందరూ కూడా అక్కడ ప్రజానీకం అంతా కూడా ఒక ఉత్సవ వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో అమరావతి పునఃప్రారంభ పనులు ప్రారంభంగా పోతున్నాయి. ఈ సభకు అందరూ హాజరు కావాలని పిలిపిస్తున్నారు. ఇప్పటికే మంత్రులంతా కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి అన్ని కూడా రివ్యూలన్నీ కూడా నిర్వహిస్తున్న పరిస్థితుంది. హోంమంత్రి కావచ్చు, అందరూ కూడా మంత్రులంతా కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి వెళ్లి ప్రజల్ని సమీకరించే కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. మాధవి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.